నామన్న మా సంఘానికి సంఘ బిడ్డలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల్లో మన బాప్తీ చర్చి ఈరోజు యానివర్సరీ జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు సిస్టరు రమేష్ గారు కుటుంబంలో గృహంలో చేరి ఇక సంతోషంగా ఈరోజు ప్రార్థన చేస్తున్నందుకు ధన్యవాదాలు. మేము సాగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ సాగర్ మాకు తెలియదు. నాకు నెల్లూరు పోదాం అనుకున్నా కానీ నెల్లూరు వద్దు, మన దగ్గరగా సాగర్ ఉంది, మన జన్కో క్వార్టర్స్లు ఉంటాయి అని ఇక్కడ సాగర్ సార్ క్యాన్సర్ పెట్టుకొచ్చాను. ఇక్కడికి వస్తే ఏంది నా భార్య అడిగి ఉంది ప్రాంతం, ఇక్కడ ఏముంది ఈ క్వార్టర్స్లు బాగలేవు ఇక్కడ అంటే సరే చిన్నపిల్లలు నాగర్ సార్కి వచ్చినాక బాబు తెచ్చి అక్కడ క్వార్టర్స్ ఉంది, జన్కో గెస్ట్ హౌస్లో ఉన్నాను. 4 రోజులు ఉన్నాను. మా భార్య పిల్లలు హైదరాబాద్ ఉన్నారు, చదువుతున్నారు. తర్వాత ఎర్మేక వెళ్ళినారు. దర్శనం అంటే భర్త గోవిందంకులు ఉన్నాడు, అక్కడ గెస్ట్ హౌస్ పనిచేసేవాడు. అది నేను అడిగాను అప్పటికి, ఇక్కడ బాబు చర్చి ఉందంటే మేము మా భార్య వాళ్ళు పోతారు అని చెప్పాడు. కానీ నాకు పరిచయం అయింది ఎవరు, శ్యామ్ సార్ పరిచయం అయ్యాడు. ఎవరు మన మనిషా బాబాయ్ వాళ్ళ అల్లుడు. సరే నేను చర్చికి పోతే నడుచుకుంటూ పోయి చర్చికి పోతే కెమెరా మాస్టర్ గారు ఉన్నారు. అయ్యా వందనాలు అయ్యా అంటే ప్రజలు మాది సొంతూరు నెల్లూరు జిల్లా అయ్యా, మాకు నాగార్ సాగర్ ట్రాన్స్ఫర్ అయింది బాబు చర్చికి అని వచ్చామంటే ఒక దాక్ష వాళ్ళు పాస్టర్ గారు కెమెరా పాస్టర్ గారు ప్రేమతో ఆహ్వానించి కూర్చోబెట్టి మనకు వాక్యం చెప్పి, కానీ వాళ్ళ ఇంతకుముందు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. కెమెరా పాస్టర్ మన శాంసంగ్ తీసుకెళ్ళాడు, అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ సపరేట్ చర్చి ఉంటే అక్కడ తీసుకుపోయి భోజనం కూడా పెట్టి ఒకరోజు భోజనం తిన్నాను. సరే నాకు నచ్చలా, ఎందుకంటే చర్చి మేము చిన్నప్పటి నుంచి బాబు చర్చికి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లోన్సార్ చర్చి కానీ బాబు చర్చి కానీ మేము కూడా మీలాగానే సాగర్లో చర్చి అట్లా కట్టుకున్నాము. మాకు నూతన హెచ్చులు ప్రార్థన మందిరం మా నెల్లూరులో ఊరిలో ఉంది చర్చి, అట్లా కట్టుకున్నాం. మేము కూడా అందరూ సాహసం కలిసిమెలిసిగా పాట పాడటం కానీ వాక్యం చదవటం కానీ మనం ప్రార్థన చేయడం కానీ పోటీగా ఉండేది. వాక్యం అంటే మనం చెప్పడం కానీ ఏదో 4 దేవుడు మాట చెప్పుకుంటాం కానీ వెనకబడతాం, కానీ పాటలు పాడటం కానీ ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ బాగా చదువులు ముందు ఉండేము. నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇక్కడ నాగర్ సార్కి వచ్చాము. ముఖ్యంగా మన సంఘం సాహసం బిడ్డలో మీరు నాకు ఆత్మీయ బంధువులు, అమ్మాయినా చెల్లి అయినా అక్క అయినా తమ్ముడైనా మీరు ఆత్మీయ బంధువులు. నాకు ధైర్యం వచ్చింది, మా సంఘం ఉంది. నాకు జలుబైనా జ్వరమైనా బాగలేకపోతే సంఘం బిడ్డలు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. అది నచ్చింది నాకు. అరే మా బంధువు రక్త సంబంధం దూరం ఉన్న మా అమ్మోళ్ళు వచ్చి నా బాధపైన ప్రార్థన చేసేవాళ్ళు. మన ప్రార్థన చేస్తే ఆ దేవుని సాహసం ప్రేమ అనురాగాలు నచ్చినాయి. కాబట్టి 20 సంవత్సరాలు మమ్మల్ని కష్టపడి మిమ్మల్ని ప్రేమ అనురాగాలు చూపించారు. కాబట్టి మీకు ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. ఎందుకంటే మర్చిపోను మీ జనములకి వందనాలు ఇస్తున్నాను. ఎందుకని ముఖ్యంగా ఈ చర్చి యానివర్సరీ మనం జరిపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు తెలుస్తున్నాను ప్రత్యేకంగా. నాకు కూడా చర్చి ఓపెన్ చేసి హైదరాబాద్ వాళ్ళు వచ్చి తొందరగా వచ్చి ఆ పాస్టర్లు వచ్చి కూర్చొని పరిష్కారం చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మనం జరుపుకుందామని మనస్ఫూర్తి కోరుతున్నాము. తప్పు న్యాయం తట్టున్నా తప్పు వాళ్ళున్నా మాకు న్యాయం జరిపించాలి, దేవుడిని క్షమాపణ అడుగుతున్నా, ముందు పరిష్కారం చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నా. కానీ తలుపు తీసుకుంటే ఏ సమస్య ఉన్నది కాదు, ప్రార్థన చేసుకున్నాను. ఆ తలుపు తీయడానికి ఎంత బాధ వేసింది. అది పాస్టర్ కానీ దైవజనుడు ఎవరైనా కానీ అందరికి దేవుని ఆలయము అందరికి హక్కు ఉంటుంది. కానీ చర్చి నాదే, నా చర్చి నాది, ఫ్యాన్ నాది, నన్ను అడగ తీసుకోవాలా, నాకు హక్కు ఉంది మీకు హక్కు లేదు అని తలుపులు సోమవారం శనివారం తలుపులు తీయనని అది చెప్పడం ధర్మం కాదు. కష్టపడి మన చిన్న సంఘం, మేము వచ్చినప్పుడు చిన్న సంఘం ఉన్నాం. అందరూ మనం కష్టపడి చిన్న సంఘాన్ని పెద్ద సంఘాన్ని కట్టుకున్నాం. అందరికి హక్కు ఉంటుంది. దేవుని ఆలయం పవిత్రమైన ఆలయము అందరికి హక్కు ఉంటుంది. దేవుని ఆలయం హక్కు ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన బాగా జరిగాయి. శుక్రవారం రోజు, మంగళవారం రోజు స్త్రీలు ప్రార్థన జరిగాయి. బుధవారం గృహ కొడుకులు జరిగినాయి. తర్వాత విజయ్ కుమార్ వచ్చాడు, సంస్థ చేశాడు, అది వెళ్ళిపోయాడు. కానీ మా ప్రార్థనలు బాగా జరిగినాయి. మేము ప్రార్థనలో సాహసంగా మన సంఘంలో బాగా ప్రార్థన జరిగినది. మేమంతా మా చిన్నపిల్లలు చిన్నప్పుడు నోబుల్ స్కూల్ జాయిన్ చేసుకున్న పిల్లలు చదివించుకొని అందరూ మనం సంఘంగా డ్యూటీ చేసుకుంటా స్కూల్ స్కూల్కి పంపించి పిల్లలు చదివించుకుంటా సంఘానికి తీసుకొస్తా అట్లా బిడ్డలను సండే స్కూల్లో చిన్నప్పుడు పెరిగిన పెద్దోళ్ళు అయినారు.
వాళ్ళు కూడా దేవుడు ఆరోగ్యం బాగా చదువుకొని మంచిగా తప్పించాలని కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మన సంఘం మెయిన్ మన సంఘము మాతీ బంధువులు మీరేనమ్మా, మాకు ఇంకెవరు లేదు. సాగర్లో మీరు ధన్యవాదాలు చెప్తున్నాను ప్రత్యేకంగా. మాకు చర్చి విషయం ప్రార్థిస్తున్నా, ఆయన దేవుడికి మాకు మేలు చేస్తారండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.